శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీతని సాంగోపాంగముగా చదువుకుంటూ ఉన్నాం. ఇందులో భాగంగా ఈవేళ మనం 10వ అధ్యాయం విభూతి యోగం నుండి 22వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. వేదానాం సామవేదోస్మి దేవానామస్మి వాసవః ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. భగవానుడు చెబుతూ ఉన్నారు, అర్జున, నేను వేదములలో సామవేదమును, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యమును, తెలివియు అయి ఉన్నాను అని భగవానుడు చెబుతూ ఉన్నాడు. మనం ఇక్కడ బాగా గమనించినట్లయితే మనకు భగవద్గీత మొత్తము కూడా ఉపనిషత్తుల యొక్క సారాంశం, వేదముల యొక్క సారాంశం. మరి వేదముల యొక్క సారాంశం అన్నప్పుడు ఒక సామవేదమే కాదు కదా. ఉపనిషత్తులు, వేదములు, బ్రహ్మసూత్రములు అన్నిటిలో ఉన్నటువంటి సారాంశము మొత్తము కూడా భగవానుడు ఇక్కడ ఇమిడ్చాడు. మరి ఇక్కడ ఒక సామవేదమును నేను అని ఎందుకు అన్నాడు? ఇటువంటి కీలులన్నీ కూడా గురుముఖత విచారించవలసి ఉంటుంది. దేవతలలో ఇంద్రుడు నేను అన్నాడు. మరి మిగతా వాళ్ళల్లో నేను లేను అని అర్థమా? కాదు కదా. మరి ఇంద్రుని ఎందుకు పోల్చాడు ఇక్కడ? ఇంద్రుల్లో నేను ఉన్నానని ఎందుకు చెప్పాడు? దేవతా రాజులకు అధిపతి ఇంద్రుడు. దేవగణానికి అంతా కూడా దేవలోకంలో ఉన్నటువంటి వారు అందరిపైన ఆధిపత్యం ఒక ఇంద్రుడని మనకు తెలుసు. అంటే అందరిలో కూడా ఉన్నది నేను అనే ఒక భావాన్ని ఇక్కడ తేట తెల్లు చేశాడు పరమాత్మ. ఒక ఇంద్రుడిలోనే అని కాదు. అంటే ఒక పారుతూ ఉన్నటువంటి చలవేరులో పైన ఒక వస్తువు ఉంది అంటే నీటిలో అంతా కూడా అది వస్తూ ఉంటుంది కదా, ఆ ప్రవాహంలో. ఆ విధంగా అని మనం భావించవలసి ఉంటుందే గాని ఒక ఇంద్రుడు లేని పరమాత్మ ఉన్నాడు, మిగతా వాళ్ళ లేరు అనే భావన మనకు వక్ర మార్గం ఎప్పుడు కూడా రాకూడదు. అదే మనకు రావలసినటువంటి ఆలోచన. ఇంద్రియములలో మనస్సును, ప్రాణులలో చైతన్యమును అనగా తెలివై ఉన్నాను అన్నాడు. ఇక్కడ మనకు ఏం మాటలు మాట్లాడుకుంటాం? మనసుని, మనసు కోతి వంటిది, మనసు కుక్క వంటిది, మనసు ఏనుగు తొండము లాంటిది, మనసుకు నిలకడ ఉండదు, మనసు మాయల మరాఠీ, ఇట్లా మాదిరిగా మనం మనస్సుని అంటూ ఉన్నాం. ఇక్కడ భగవానుడు ఏం చెప్పాడు? మనస్సును నేను అంటూ ఉన్నాడు. ఇప్పుడు మనసు పరమాత్మ అయినప్పుడు ఆ మనసు మనకు ఏమైనా చెడ్డ చేస్తుందా? మనసు మాటింటే మనం చెడతాము అని కూడా అంటుంటారు. కానీ మనసును నిర్ణయించేటువంటి బుద్ధి మాట వినాలి అంటూ ఉంటారు. ఇక్కడ మనసుని స్వాధీనం అనగా పరమాత్మలో వశమైనటువంటి వాడికి, పరమాత్మకు శరణాగతుడైనటువంటి వాడికి మనసు స్వాధీనపడుతుంది. మనసు స్వాధీనమైనటువంటి వాడికి మనసు అమనస్క స్థితికి చెంది సహజ అమనస్కుడై జీవన విధానాన్ని గడుపుతూ సాత్విక ఆహారాన్ని సేవిస్తూ సజ్జనుల సాంగత్యము చేస్తూ సర్వ ప్రాణులలో ఉన్నది ఒకే పరమాత్మ, అదే దైవ స్వరూపం, అదే ఆత్మ, అదే జీవాత్మ, అదే పరమాత్మ. ఆ ఒక వస్తువే ఇన్ని పేర్లు మనం పెట్టుకుంటూ ఉన్నాం అనే సత్యం బోధపడాలి అంటే ముందు శరణాగతుడు కావాలి, గురువుకి శరణాగతుడు కావాలి. అర్జునుడు ఏ విధంగా శ్రీకృష్ణ పరమాత్మకి శరణాగతుడయ్యాడు, దాసోహమయ్యాడు, ఆ విధంగా మానవుడు కూడా మన కళ్ళ ముందే ఉన్నటువంటి గురువును గుర్తించలేని
గుడ్డితనం మనకు ఆవరించుకొని ఉన్నది, అజ్ఞానం. కావున ఆ అజ్ఞానాంధకారం తొలగాలి అంటే గురువు యొక్క ప్రకాశం, వెలుగు కావాలి. ఆ వెలుగున్నటువంటి వాడికి నిజమైనటువంటి చైతన్యం, తనలో ఉన్నటువంటి చైతన్యం, కోరిక, కోరరాని కోరికలను కోరుతూ, కోరవలసినటువంటి కోరికలను కోరకుండా, బంధ విముక్తి కోసం చేయవలసినటువంటి కర్మలు చేయక, బంధముతో పెనవేసుకునేటువంటి కర్మలు చేస్తూ ఉన్న మానవుడు. ఇది అన్నీ కూడా వాస్తవముగా తెలియపడాలి అంటే, సత్యముగా తెలియబడాలి అంటే, నేనెవరు, పరమాత్మ ఎవరు, లేక నేను పరమాత్మ ఒకటేనా, లేదు పరమాత్మ వేరు నేను వేరా, నేను ఎక్కడి నుంచి ఈ భూమిపైకి వచ్చాను, ఈ శరీరాన్ని వదిలితే ఎక్కడికి వెళ్ళాలి, ఈ జిజ్ఞాస ఎప్పుడైతే కలుగుతుందో అటువంటి వారికి గురుకరుణ తప్పక లభ్యమవుతుంది. గురుకరుణ వలన జీవన్ముక్తుడై జీవించగలడు అని మనకు తెలియబడుతుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.